బ్రో, మీకు ఎప్పుడైనా ఎలా అనిపించిందా? మీరు తప్పేమి చేయలేదు, మీరు కష్టపడుతున్నారు, మీరు నిజాయితీగా ఉంటున్నారు, అయినా సరే జీవితంలో సంతోషం లేదు, సుఖం లేదు, మనశ్శాంతి లేదు. ప్రతిరోజు ఏదో ఒక సమస్య, ప్రతి రాత్రి ఏదో ఒక బాధ. అప్పుడు మీకు ఇలా అనిపిస్తుంది, నేను తప్పు చేయలేదు, మరి నాకెందుకు ఇలా జరుగుతుంది అని. దీనికి సమాధానం దాదాపు 2300 సంవత్సరాల క్రితమే ఒక మహాపండితుడు చెప్పాడు. ఆయనే చాణక్యుడు. తప్పు చేయకపోయినా కొంతమంది వ్యక్తులు జీవితం అంతా ఇబ్బంది పడతా ఉంటారు. ఎందుకంటే వారు తమ జీవితంలో తప్పైన మనుషులను, తప్పైన పరిస్థితులను అనుమతిస్తున్నారు. నేను మన చాణక్య నీతి శాస్త్రంలోని అత్యంత శక్తిమైన జీవిత సత్యాన్ని అర్థం చేసుకుందాం. ఈ వీడియోను చూసిన తర్వాత మీరు మీ జీవితాన్ని వేరే దృష్టిలో చూస్తారు, నేను హామీ ఇస్తున్నాను. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి. బ్రో, మూర్ఖ శిష్యుడికి జ్ఞానం ఇవ్వడం ద్వారా వృధా, అది ఇచ్చే వ్యక్తి తానే అలసిపోతాడు. ఒక క్వశ్చన్, మీకు ఎప్పుడైనా ఇలాంటి అనుభవం పొందారా? మీరు ఒక వ్యక్తికి చాలా సార్లు చెప్పారు, అర్థం అవుతుందని ఆశపడ్డారు, మళ్ళీ చెప్పారు, మళ్ళీ చెప్తూనే ఉన్నారు, కానీ ఆ వ్యక్తి ఎప్పటికీ మారలేదు, ఏమీ నేర్చుకోలేదు, ఏమీ పట్టించుకోలేదు. చివరికి మీరేమయ్యారు? అలసిపోయారు, నిరాశపడ్డారు, మీ శక్తి అంతా అలసిపోయింది అనిపించింది. ఇదే చాణక్యుడు చెప్పింది. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకుందాం. మూర్ఖుడు అంటే చదువు రాని వాడు కాదు. మూర్ఖుడు అంటే అర్థం చేసుకోలేని వాడు కాదు. మూర్ఖుడు అంటే తన తప్పులు ఒప్పుకోనివాడు. మూర్ఖుడు అంటే ఎంత నిజం చెప్పినా వినని వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు మన జీవితంలో చాలా మంది ఉంటారు. కొంతమంది మన సహోద్యోగులు ఇలా ఉంటారు, కొంతమంది మన ఫ్రెండ్స్ లో కూడా ఇలా ఉంటారు, మన కుటుంబ సభ్యుల్లో కూడా ఇలా ఉంటారు. వారికి మళ్ళీ చెప్పడం ద్వారా మీరు ఏమి సాధిస్తారు? వారు ఎప్పటికీ మారరు, కానీ మీరు మాత్రం శక్తి కోల్పోతారు, మనసు విరిగిపోతుంది, నిరాశ పెరిగిపోతుంది. ఒక రియల్ ఎగ్జాంపుల్ చూస్తే, ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు. చాలా నిష్టగా, అంకిత భావంతో పనిచేసేవాడు. తన తరగతి గదిలో ఒక విద్యార్థి ఉండేవాడు. రోజు చదవడు, హోంవర్క్ చేయడు, శ్రద్ధ పెట్టడు. ఉపాధ్యాయుడు రోజు ఆ విద్యార్థిని ప్రత్యేక సమయం కేటాయించి ఓపికగా చెప్పేవాడు, ప్రేమగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాడు. సంవత్సరం తర్వాత ఏమైందంటే విద్యార్థి మారలేదు, కానీ ఉపాధ్యాయుడికి నిరాశ వచ్చింది. తన పట్ల తానే అనుమానపడ్డాడు. నేను మంచి టీచర్ని కాదా? మిగతా విద్యార్థులు ఇవ్వాల్సిన శ్రద్ధ తగ్గిపోయింది. ఇదే చాణక్యుడు చెప్పిన మొదటి విషయం. మీ శక్తిని, మీ సమయాన్ని, మీ జ్ఞానాన్ని అర్హులకు మాత్రమే ఇవ్వండి. అర్హుల అంటే ఎవరంటే నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నవారు, తమ తప్పులు సరిదిద్దుకోవాలని ఉన్నవారు, మీరు ఇచ్చే జ్ఞానాన్ని విలువ ఇచ్చేవారు. ఇలాంటి వారికి ఇవ్వడం ద్వారా మీరు కూడా సంతోషం వస్తుంది. అలాంటి వారు అభివృద్ధి చెందుతారు, మీరు కూడా వారి వల్ల నేర్చుకుంటారు. కానీ మూర్ఖుడికి ఇవ్వడం వల్ల ఇద్దరికీ నష్టమే. ఇంకా చెప్పాలంటే జ్ఞానం ఒక దీపం లాంటిది. మీరు దానిని ఒక మూలలో పెడితే ఆ గది వెలిగిపోతుంది, కానీ ఆ దీపాన్ని నీళ్ళల్లో పెట్టడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది? దీపం మారిపోతుంది. మూర్ఖుడికి జ్ఞానం ఇవ్వడం నీళ్ళలో దీపం పెట్టడం లాంటిది. కాబట్టి ఫ్రెండ్స్, మీ సమయానికి విలువ ఇవ్వండి, మీ శక్తికి విలువ ఇవ్వండి, మీ జ్ఞానానికి విలువ ఇవ్వండి, దానికి తగ వ్యక్తులకే ఇవ్వండి. రెండవ కారణం, దుష్ట స్వభావం ఉన్న జీవిత భాగస్వామి. దుష్ట స్వభావం కలిగిన స్వార్థపూరిత భాగస్వామితో జీవించడం నిరంతరం విషం తాగడంతో సమానం. ఇది చదివినప్పుడు చాలా కఠినంగా అనిపించవచ్చు, కానీ ఒక్క నిమిషం ఆలోచించి చూడండి. మీరు రోజంతా బయట కష్టపడి ఇంటికి వస్తారు. మీకు కావాల్సింది ఏమిటి? కొంచెం విశ్రాంతి, కొంచెం శాంతి, ఒక మంచి మాట, ఒక అర్థమయ్యే మనసు. కానీ ఇంట్లో వాతావరణం ఎప్పుడు తగాదాతో ఉంటే, ప్రతి చిన్న విషయానికి గొడవ పడితే, ప్రతి మాటకు గౌరవం లేకపోతే, మీ ఇష్టానికి అర్థం చేసుకునే మనసు లేకపోతే, ఇప్పుడు ఇల్లులా కనిపించదు. అది ఒక చిత్రవద స్థలంలా అనిపిస్తుంది. ఇలాంటి భార్య ఉండటం వల్ల 4 విషయాలు నాశనం అవుతాయి: మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం, ఆర్థిక స్థితి, ఆత్మగౌరవం. ఇల్లు శాంతి లేని చోటు అయినప్పుడు మనసు ఎప్పుడూ అశాంతిగా అనిపిస్తుంది. ఆఫీసులోని పని చేయలేరు, రాత్రి నిద్ర పట్టదు. మనసులో ఒత్తిడి ఉంటే శరీరం జబ్బు పడుతుంది. అనేక పరిశోధనలు నిరూపించాయి. అనారోగ్యమైన సంబంధాలు శారీరక ఆరోగ్యానికి కూడా దెబ్బతీస్తాయి. మనసు అస్థిరంగా ఉన్నప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోలేరు, వ్యాపారంలో దెబ్బలు తింటారు, అవకాశాలు చేతి నుండి జారిపోతాయి. ప్రతిరోజు విమర్శలు వింటే, అవమానాలు పడితే మీరు మీ మీద నమ్మకం కోల్పోతారు. నేను పనికిరాని వాడిని అనే భావన మీకు వస్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే దేనికి రియాక్ట్ అవ్వకూడదు. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ స్త్రీ గురించి మాత్రమే చెప్పలేదు, ఈ నీతి పురుషులకు కూడా వర్తిస్తుంది. క్రూరమైన, స్వార్థపూరిక, మోసపూరిక భాగస్వామి, అది స్త్రీ అయినా పురుషుడైనా, జీవితాన్ని నరకంలా చేస్తుంది. ఇక్కడ చాణక్యుడు చెప్పింది ఏంటంటే, మంచి సంసారం అనేది ఒక శక్తివంతమైన పునాది. ఆ పునాది గట్టిగా ఉంటే మీ ప్రపంచంలో ఎంత పెద్ద యుద్ధమైనా గెలుచుకోగలరు. ఆ పునాది బలహీనంగా ఉంటే మీరు ఏ బాహ్య విజయం సాధించినా లోపల బోలుగా అనిపిస్తుంది. ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక పెద్ద కంపెనీలో మేనేజర్ ఉన్నాడు. అందరికీ ప్రశంసలు వచ్చేవి, జీవితం బాగా వచ్చేది, కానీ ఇంట్లో రోజు గొడవలు. అతను ఆఫీసులో సమస్యలు పరిష్కరించగలడు, కానీ ఇంటికి వెళ్ళడానికి భయంగా ఉండేది. రాత్రి నిద్ర లేకపోయేవాడు. మెల్లగా పని మీద ఏకాగ్రత తగ్గిపోయేది. ఒకరోజు ఉద్యోగం కూడా పోయింది.
కారణం బయట కాదు, ఇంట్లో వాళ్ళ ప్రాబ్లం. ఇంటి శాంతి అన్నిటికంటే ముఖ్యం. కానీ మీకు ఒక ఆలోచన వస్తుంది, మరి విడిపోవడమే పరిష్కారమా అని. కానీ అర్థం లేని విడాకులు తీసుకోమని చెప్పలేదు. ముందు ప్రయత్నించాలి, సంభాషించాలి, మరి అవకాశం ఇవ్వాలి. కానీ సంవత్సరాల తర్వాత కూడా మార్పు లేకపోతే మీ జీవితం అమూల్యమైనది, మీ ఆరోగ్యం అమూల్యమైనది, మీ ఆనందం కూడా అమూల్యమైనది. తప్పైన పరిస్థితుల్లో ఉంటూ సంతోషపడడం అసాధ్యం. ప్రతికూల వ్యక్తులతో నిరంతరం ఉంటే తెలివైన వ్యక్తి కూడా మెల్లగా నిరాశ గురవుతాడు. ఇప్పుడు ఒక నిమిషం ఆలోచించండి, మీ జీవితంలో ఇలాంటి వ్యక్తులు ఉన్నారా? ఎవరైనా ఉన్నారు అంటే ఇది అవ్వదు, మనకు అదృష్టం లేదు, అందరూ మనల్ని మోసం చేస్తారు, ఈ ప్రపంచంలో మంచి వాళ్ళు ఉండరు, ఏం చేసినా మనకి లాభం ఉండదు, ఇలాంటి మాటలు రోజు వింటే ఏమవుతుంది? మీకు తెలియకుండా మీరు కూడా అలాగే ఆలోచించడం మొదలు పెడతారు. ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది. మనుషులు చుట్టూ ఉన్న వ్యక్తుల ఆలోచనలు, భావాలు, అలవాట్లు అప్రయత్నంగా అనుసరిస్తారు. దీన్ని ఎమోషనల్ కాంటేషన్ అంటారు. భావోద్వేగాల వ్యాప్తి. ప్రతికూల వ్యక్తులతో ఉంటే వారి నిరాశ మీకు అంటుకుంటుంది, వారి భయం మీలో ప్రవేశిస్తుంది, వారి సోమరితనం మీకు కూడా అంటుకుంటుంది. చాణక్యుడు ఇదే శాస్త్రీయ సత్యాన్ని వేల సంవత్సరాల క్రితం నీతి శాస్త్రంలో చెప్పాడు. ప్రతికూల వ్యక్తులు ఎలా ఉంటారు అంటే, మొదటి రకం నిరంతర ఫిర్యాదులు చేసేవారు. వీరికి జీవితంలో ఏది బాగాలేదు, వాతావరణం బాగోలేదు, ఉద్యోగం బాగోలేదు, ప్రభుత్వం బాగోలేదు, ఊరు బాగోలేదు, చుట్టాలు బాగోలేదు, అన్నీ వారి దృష్టిలో తప్పులుగానే కనిపిస్తాయి. ఈ వ్యక్తితో మాట్లాడిన తర్వాత మీ శక్తి కూడా తగ్గిపోతుంది. రెండో రకం కలలను చంపేసేవారు. మీరు ఒక కొత్త ఆలోచన చెప్తే వెంటనే అది కుదరదు, అది అవ్వదు, ముందే తెలుసు ఫెయిల్ అవుతామని, ఇలాంటి వారు మీ ఉత్సాహాన్ని క్షణంలో చంపేస్తారు. మూడో రకం ఈర్ష్యపరులు. మీరు అభివృద్ధి చెందినప్పుడు సంతోషపడతారు, నెమ్మదిగా మీ మీద వ్యతిరేకంగా మాట్లాడతారు, మీ విజయాలకు తక్కువ చేస్తారు, మిమ్మల్ని అవమానంతో చేస్తారు. నాలుగవ రకం నిరంతర బాధితులు. నాకు మాత్రమే ఇలా జరుగుతుంది, నా జీవితమే చాలా కష్టం, ఎవరు నన్ను అర్థం చేసుకోరు, వీరికి పరిష్కారాలు చెప్పినా వినరు, కేవలం సానుభూతి కోసం వెతుకుతారు. ఇప్పుడు ఒక ముఖ్యమైన క్వశ్చన్ అడుగుతాను, ప్రతికూల వ్యక్తులంటే మనం వదిలేయాలా? లేదు. చాణక్యుడు అందరికీ విసర్జనమని చెప్పలేదు. ఆయన చెప్పింది నిరంతర సాంగత్యం వద్దు, వారికి సహాయం చేయవద్దు, వారితో మాట్లాడవచ్చు, వారికి అర్థం చేసుకోవచ్చు, కానీ వారి ప్రతికూల ఆలోచనలు మనల్ని ముంచివేయడానికి అనుమతించకండి. మీ మనస్సు మీది, దాన్ని కాపాడుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 3 విషయాలు అర్థం చేసుకున్నాం. మొదటిది మూర్ఖ శిష్యుడు. మీ జ్ఞానాన్ని, సమయాన్ని, శక్తిని అర్హులు మాత్రమే ఇవ్వండి. అర్హత లేని వారి కోసం మీరు అలసిపోకండి, మానండి. రెండవది దుష్ట భాగస్వామి. ఇంటి శాంతి అన్నిటికంటే విలువైనది. తప్పైన సంబంధం అన్నిటిని నాశనం చేస్తుంది, మంచి సంబంధం మీ ప్రపంచాన్ని జయించే శక్తి ఇస్తుంది. మూడవది ప్రతికూల వ్యక్తులు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ మనసును తయారు చేస్తారు. సానుకూల వ్యక్తులతో ఉండటం వల్ల మీరు వేగంగా అభివృద్ధి చెందుతారు. ప్రతికూల వ్యక్తుల నుండి మీ మనసును కాపాడుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరేం చేయాలంటే, ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైన పని ఇస్తాను. ఈ వీడియో చూసిన వెంటనే ఒక నిమిషం ఆగి ఆలోచించండి. మీ జీవితంలో ఈ 3 రకాల వ్యక్తులు లేదా పరిస్థితులు ఉన్నాయా? 1. మీరు మీ శక్తి, సమయం ఎవరి కోసం వృధా చేస్తున్నారు? వారు నిజంగా దాన్ని విలువగా భావిస్తున్నారా, లేదా మీరు అర్హులకు ఇవ్వడం లేదా? 2. మీ సంబంధాలకు మీరు శక్తినిస్తున్నాయా లేక తీసుకుంటున్నాయా? మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఉల్లాసంగా అనిపిస్తుందా లేదా భారంగా అనిపిస్తుందా? 3. మీ దగ్గర వ్యక్తులు మీకు ఉత్సాహం ఇస్తున్నారా? వారితో మాట్లాడిన తర్వాత మీకు బాగా అనిపిస్తుందా లేదా చేదుగా అనిపిస్తుందా? ఈ ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పుకోండి. అదే మీ జీవితాన్ని మార్చే మొదటి అడుగు. చివరి విషయం ఏంటంటే, సరైన మనుషులతో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకున్నప్పుడే జీవితం అర్థవంతంగా మారుతుంది. మీరు తప్పులు చేయలేదు, మీరు నిజాయితీగా ఉంటున్నారు, మీరు కష్టపడుతున్నారు. కానీ మీ చుట్టూ తప్పైన మనుషులు ఉంటే మీ కష్టం ఫలించదు. మీ జీవితంలో 3 విషయాలు జాగ్రత్తగా ఎంచుకోండి. మీ సమయాన్ని ఎవరికి ఇస్తున్నారో, మీ జీవితాన్ని ఎవరితో పంచుకుంటున్నారో, మీ మనస్సును ఎవరి మాటలు ప్రభావితం చేస్తాయో, ఈ 3 సరిగ్గా ఉంటే మీరు గెలుస్తారు. ఈ 3 తప్పుగా ఉంటే ఎంత తెలివైనా, ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. ఫ్రెండ్స్, చాణక్యుడు నీతి 2300 సంవత్సరాల క్రితం చెప్పబడింది. కానీ ఈనాటి ఇది అంతా సత్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే మానవ స్వభావం ఎప్పటికీ మారదు, జీవితపు సవాళ్ళు ఎప్పటికీ మారవు. ఈ వీడియో చూసిన తర్వాత మీ జీవితంలో ఈ మార్పులు తీసుకువస్తాయని నమ్ముతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.